Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is rod and staff. Dudukara Dandam, rod and staff. Text is from the Psalms 23, verse 4. 23వ కీర్తన 4వ వచనము. గాఢాంధకారపు లోయలోని సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కాపరి దగ్గర, గొర్రెల కాపరి దగ్గర 2 వస్తువులు ఉంటాయి. వన్ ఇస్ రాడ్ అండ్ వన్ ఇస్ స్టాఫ్. దుడ్డుకర్ర ఒకటి, దండము, ఈ 2 ఆయన దగ్గర ఉంటాయి. గొర్రెలు మేపేటప్పుడు, కాల్చేటప్పుడు, తోలేటప్పుడు ఈ 2 ఎల్లప్పుడూ ఆయన దగ్గర ఉంటాయి. In Old Testament, rod was used to define sheep and defend sheep against wild animals. క్రూర జంతువుల నుండి అది కాపాడడానికి అక్కడ దొడ్డు కర్రను ఉపయోగించేవారు. టు డ్రైవ్ అవే ది వైల్డ్ animals. The rod is also a symbol of authority, power, and discipline and defense and protection of sheep. ఈ దుడ్డుకర్ర గమనించినప్పుడు ఇది సింబల్ ఆఫ్ అధికారం గుర్తుగా ఉన్నది, శక్తి గుర్తుగా ఉన్నది, క్రమశిక్షణ గుర్తుగా ఉన్నది, భద్రతకు సంరక్షణకు గుర్తుగా ఉన్నది. God's authority over all dominion. So God is to help us stay in the path or get back to the path that He has for us. ఏ మార్గంలో మనం నడవాలో ఆ మార్గం నడిపించడానికి ఈ యొక్క దుడ్డుకర్ర సహాయం చేస్తుంది. సమ్టైమ్స్ హెల్ప్ us to discipline us. అంత మాత్రమే కాదు, మనం ప్రేమతో శిక్షించడానికి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కుమారుని దండించదుగా దేవుడు మన ప్రేమతో శిక్షిస్తున్నాడు. ఎందుకనగా మనం అందరం కూడా ఆయన పరిశుద్ధతలో పాల్గొనడానికి ప్రేమతో శిక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన గద్దింపును మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మన మేలు కొరకే. Lord is also a symbol of Lord's strength. దేవుని యొక్క శక్తి కూడా అది గుర్తుగా ఉన్నదన్న సత్యాన్ని మర్చిపోరాదు. స్టాఫ్ యూజ్ యాజ్ సపోర్ట్. దండమును గమనించినప్పుడు అది స్టాఫ్ అనేది మనకు ఒక ఊతకర్రగా ఉండటానికి ఉపయోగపడుతుంది. The symbol of Lord's guidance and Lord's loving kindness. దేవుని యొక్క ప్రేమ గుర్తుగా ఉన్నది, మార్గదర్శనానికి గుర్తుగా ఉన్నది. It helps to direct the sheep in the right way. సరైన మార్గం నడిపించడానికి స్టాఫ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో ఈ యొక్క యాజకులు కౌంట్ చేసడానికి, టైస్ని కౌంట్ చేయడానికి దే యూస్ టు ఒక దుడ్డుకర్ర వాడేవారు. దే యూస్ రాడ్స్ టు కౌంట్ ది ఆఫరింగ్స్. అదే రీతిగా గమనించినప్పుడు God counts us as His own and acknowledges us as His own. దేవుడు మనల్ని కూడా తన బిడ్డలుగా గుర్తిస్తున్నాడు. మన తెల్ల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయని
సువార్తలో రాయబడి ఉన్నది. మీ పిక్చర్ కంటే శ్రేష్ఠుల కాలం విషయం బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఈ రెండు కూడా ప్రభు చేతిలో ఉంటున్నాయి. ప్రభు ప్రేమతో గద్దిస్తున్నప్పుడు స్వీకరించాలి, దండిస్తున్నప్పుడు ప్రేమతో స్వీకరించాలి, లోబడాలి. ఆ నడిపిస్తున్నప్పుడు ఆయన మార్గంలో వెళ్ళాలి. అప్పుడే మనకు నెమ్మది కలుగుతుంది. ఎందుకనగా ప్రభు మనకు తోడే ఉంటాడు. సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని సంతోషంగా మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయనా. ఇంతవరకు కాపాడే దేవా మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమను మా తండ్రి మీ దుడుకర దండం ఆదరిస్తే సత్యం జ్ఞాపకం చేసుకుని మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవిత గాఢాంధకార లోపలి ఎదురైన మా తండ్రి అధైర్యపడక ప్రభు మీరు మాకు తోడే ఉంటారని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ దుడ్డుకర ధనం ఆదరిస్తుండగా సంతోషంతో ముందుకెళ్ళే కృప దయచేయమని, వాక్య వింటే బిడ్డను దర్శించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.